వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710 బంగాళాఖాతంలో ఏర్పడ్డ వాయుగుండం తీరాన్ని తాకినప్పటికీ ఇప్పటికీ కూడా వర్షాలు విస్తారంగా పడుతున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. గడిచిన 24 గంటల్లో ఒరిస్సా కొండకోణంలో విపరీతమైన వర్షం అయితే కురిసింది. ఈరోజు చూసుకుంటే ఈరోజు మధ్యాహ్నం నుంచి కూడా ఎడతెరపు లేకుండా విజయనగరంలో విపరీతమైన వర్షం పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. వర్షం అయితే దంచి కొడుతున్న పరిస్థితి మనకైతే కనిపిస్తుంది. ప్రస్తుతం చూడొచ్చు విజయనగరం జిల్లాలో ప్రస్తుతం మనం ఆసుపత్రి రోడ్లు అయితే ప్రస్తుతం అయితే మాత్రం మనం గవర్నమెంట్ హాస్పిటల్ రోడ్లు మనం చూడొచ్చు. ఇదంతా కూడా పూర్తిగా జలమయమైనటువంటి పరిస్థితి మనకు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం మనం చూసుకుంటే ఓన్లీ ఇదే ప్రాంతం కాకుండా పూర్తిగా విజయనగరం అంతా కూడా పూర్తిగా నీట ములిగినటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తూ ఉన్నాయి. ప్రస్తుతం చూసుకుంటే ఓన్లీ విజయనగరం కాకుండా పార్వతీపురం మన్యం జిల్లాలో కూడా విపరీతంగా వర్షం పడినటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. దీని కారణంగా లోతట్టు ప్రాంతాలన్నీ కూడా పూర్తిగా జలమైనటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. మనమైతే చూడొచ్చు. ఇదంతా కూడా సుమారుగా చూసుకుంటే గంటన్నర పాటు కురిసిన వర్షానికే పూర్తిగా రోడ్లన్నీ పూర్తిగా జలదిగ్బంధమైనటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తూ ఉన్నాయి. ప్రస్తుతం మనం చూసుకుంటే ఇప్పటికే ఈ వర్షాలపైన అయితే అధికారులు అలాగే ప్రజాప్రతినిధులు అంతా కూడా సమీక్ష సమావేశాలు కూడా నిర్వహించినటువంటి పరిస్థితులు కూడా కనిపించాయి. ఎందుకంటే రానున్న రోజుల్లో వరదలు అతిగా వచ్చే అవకాశాలు కనిపిస్తుంటూ కూడా చెప్పుకోవాల్సిన నేపథ్యం కూడా కనిపించింది. ఇదే క్రమంలోనే విపరీతంగా వర్షాలు కూడా కురవడంతో ముఖ్యంగా చూసుకుంటే దీనికి సంబంధించినటువంటి కార్యాచరణ కూడా ఇప్పటికే ముందస్తుగా వెళ్తున్నటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఇదే క్రమంలో ముఖ్యంగా మనం చూడొచ్చు ఏదైతే క్యాచ్మెంట్ ఏరియాలు ఎక్కువగా వర్షం పడడంతో రానున్న రోజుల్లో ఏదైతే ఒకవైపు మనకి సువర్ణముఖి, వేగవతి, చంపావతి అలాగే నాగావళి నదీ పరివాహక ప్రాంతాల్లో ఈరోజు వర్షం ఎక్కువగా కురడంతో ఈ యొక్క ప్రాంతాల్లో ఎక్కువగా వరదలు వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అంటూ దీని పట్ల ఇప్పటికే ప్రజలు అలాగే ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా అప్రమత్తమైనటువంటి పరిస్థితి కనిపించాయి. దీని పట్ల ఇప్పటికే అధికారి యంత్రాంగం కూడా ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలకు కూడా అప్రమత్తం చేసిన పరిస్థితులు కూడా కనిపిస్తూ ఉన్నాయి. ప్రస్తుతం మనం చూసుకోవచ్చు ఈ అకాల వర్షాల కారణంగా చూసుకుంటే ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే రైతాంగం అంతా కూడా తీవ్రంగా నష్టపోయినటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఒకవైపు మొక్కజొన్న కావచ్చు, పత్తి కావచ్చు, అలాగే అరటి కావచ్చు, ఈ యొక్క పంటలు వేసినటువంటి రైతులంతా కూడా పూర్తిగా కుదేలైపోయిన పరిస్థితి కనిపిస్తున్నాయి. ఎందుకనగా ముఖ్యంగా మనం చూడచ్చు అరటి పంట అయితే ఈరోజు చేతికి అందినటువంటి పంట పూర్తిగా కుదేలైపోయినటువంటి పరిస్థితులు కూడా కనిపించి పూర్తిగా నేలమట్టం అవడంతో ఆ రైతులు లబోదిబ్బమంటున్న పరిస్థితి కనిపిస్తున్నాయి. ముఖ్యంగా అరటి పంట మనం చూసుకుంటే ఉమ్మడి విజయనగరం జిల్లాకు సంబంధించి చూసుకుంటే అసలు పార్వతీపురం మన్యం జిల్లాలో కురపం ప్రాంతంలో ఎక్కువగా అరటి పంట అయితే మాత్రం ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా మరోవైపు బొబ్బిలి పరిసర ప్రాంతాల్లో ఉండే అరికి తోట ఆయా ప్రాంతాల్లో కూడా సుమారుగా 70 నుంచి 80 ఎకరాల వరకు కూడా పూర్తిగా నేలమట్టమైనటువంటి పరిస్థితులు కూడా కనిపించాయి. అదేవిధంగా మరోవైపు బొప్పాయి పంట కూడా పూర్తిగా నేలమట్టమైనటువంటి పరిస్థితులు కూడా కనిపించాయి. అదేవిధంగా బొప్పాయి పంట అనేది ఎక్కువగా భోగాపురం ప్రాంతంలో ఎక్కువగా విస్తారంగా పండిస్తున్న పరిస్థితులు కనిపిస్తూ ఉంటాయి. ఈ యొక్క అకాల వర్షాలు కురడంతో విపరీతమైన గాలులు కూడా వేయడంతో భీకరమైన గాలులు సుమారుగా చూసుకుంటే గంటకు 50 నుంచి 70 కిలోమీటర్ల వేగంతో గాలులు అయితే వీచాయి. ఈ గాలులు వేయడంతో పూర్తిగా నేలమట్టమైనటువంటి పరిస్థితులు కూడా కనిపించాయి. అదేవిధంగా మరోవైపు వ్యాపార పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి వరి రైతులు కూడా పూర్తిగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి కనిపించింది. ఎందుకంటే ఆ వరి వంగడాలు కూడా పూర్తిగా ఆ వరి చేను అంతా కూడా పూర్తిగా కింద పడిపోయినటువంటి పరిస్థితులు కూడా కనిపించాయి. అంటే చూసుకుంటే ఈ యొక్క వర్షం అనేది తీవ్రంగా నష్టం కలిగించిందని అయితే మాత్రం చెప్పొచ్చు. ముఖ్యంగా చూసుకుంటే సాలూరు పరిసర ప్రాంతాల్లో కూడా సేమ్ పరిస్థితి మాకు కనిపించింది. అయితే ఆ సాలూరు పరిసర ప్రాంతాల్లో ఎక్కువగా పత్తి పంట అయితే మాత్రం ఎక్కువగా వేస్తారు. ఈ పత్తి పంట అంతా కూడా పూర్తిగా వర్షానికి తడిసి ముద్దైన పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా ఈ తెల్ల బంగారంగా చెప్పుకున్నటువంటి పత్తి ఏదైతే ఉందో ఈరోజు ఈ పత్తి పూర్తిగా ఈ వర్షానికి ముద్దడంతో పూర్తిగా రంగే మార్చుకున్నటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తూ ఉన్నాయి. అదేవిధంగా ముఖ్యంగా చూసుకుంటే కొండ కోణంలో నివసిస్తున్నటువంటి గిరిజన ప్రాంతాలకి ఈరోజు వెళ్ళాలంటే తప్పని పరిస్థితుల్లో ఖచ్చితంగా వాగు వంక దాటుకుని వెళ్ళవలసినటువంటి పరిస్థితులతో మాత్రం కనిపిస్తూ ఉంటాయి. ఇప్పటికే ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి అధికారులు అంతా కూడా అప్రమత్తం జారీ చేయనటువంటి పరిస్థితి కూడా కనిపిస్తూ ఉన్నాయి. దీనికి సంబంధించినటువంటి అధికారులు కూడా హెచ్చరికలు జారీ చేస్తూ ఆయా ప్రాంతాల్లో ఎవరు కూడా పరిసర ప్రాంతాల్లో ఆ నోతోటి ప్రాంతాలకు వెళ్ళొద్దంటూ కూడా చెప్పుకోవాల్సిన నేపథ్యం అనేది కనిపించింది. కానీ తప్పని పరిస్థితుల్లో యువతల వైపు నుంచి అవతల వైపుకి వెళ్ళవలసినటువంటి అవకాశాలు అయితే మాకు ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే నిత్యావసర వస్తువులు కాను ఆయా ప్రాంతాలకు ఒక వైపు నుంచి ఇంకో వైపుకి వెళ్ళవలసినటువంటి అవసరం కూడా ఏర్పడుతున్న పరిస్థితులు కూడా కనిపించాయి. ఇప్పటికే చూసుకుంటే పార్వతీపురం మన్యం జిల్లా ప్రాంతంలో చూసుకుంటే ఏదైతే ఎగురు కురిసినటువంటి వర్షాల కారణంగా పూర్తిగా నాగావళి నది ఒక రూపం దాల్చిందని చెప్పొచ్చు. చూసుకుంటే తోటపల్లి బ్యారేజ్లో ఉన్నటువంటి 8 గేట్లు కూడా పూర్తిగా ఎత్తివేసినటువంటి పరిస్థితి కనిపించింది. దీని కారణంగా పూర్తిగా నాగావళి నది ప్రవాహం కూడా ఒక రూపం దాల్చినటువంటి
పరిస్థితులు కూడా కనిపిస్తూ ఉన్నాయి. అదేవిధంగా మరోవైపు మధ్య వలసకు సంబంధించినటువంటి ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలంతా కూడా అప్రమత్తమైన పరిస్థితి కనిపించింది. ఎందుకంటే ఆయా ప్రాంతాల మడ్డు వలస గేట్లు కూడా ఎత్తివేసినటువంటి పరిస్థితి కనిపించాయి. ఇవన్నీ కూడా సుమారుగా దగ్గర 50 నుంచి 70 వేల క్యూసిక్ లీటర్లు కూడా ఈరోజు సముద్రంలో కలుస్తున్న నేపథ్యం కనిపించింది. ఇదంతా కూడా ఒకేసారిగా నాగావళి నదిలో ఒక రూపం దాల్చుతూ పొంగు పొరులతో ప్రవహిస్తున్నటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. మరోవైపు రాకాశాలలో సముద్ర తీరాన్ని ఎగసిపడుతున్నటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఎందుకంటే వాయుగుండ కారణంగా పూర్తిగా ఇప్పటికే చేపల వేటకి ఎవరిని వెళ్ళొద్దంటూ కూడా మత్స్యకారులకి ఆదేశాలు కూడా ప్రభుత్వం జారీ చేయనటువంటి పరిస్థితులు కూడా కనిపించాయి. దీని పట్ల ఇప్పటికే ఇరు జిల్లాల కలెక్టర్ కూడా పర్వతపురం మన్యం జిల్లా కలెక్టర్ కానీ మరోవైపు విజయనగరం జిల్లా కలెక్టర్ కానీ ఇద్దరు కూడా దీని పట్ల ఇప్పటికే పూర్తిగా ఆదేశాలు కూడా జారీ చేస్తూ సమీక్ష సమావేశాలు కూడా నిర్వహించినటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తూ ఉన్నాయి. అదేవిధంగా ముఖ్యంగా మనం అయితే చూడవచ్చు ఈరోజు ఈ ఎడతెరపు లేకుండా కురిసిన వర్షాల కారణంగా తీవ్రంగా నష్టపోయినటువంటి యంత్రాంగానికి ప్రభుత్వం ఏ విధంగా ఈ రైతాంగాన్ని ఏ విధంగా ఆదుకుంటుందో కూడా దీని పట్ల మనం చూసిన పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. అదేవిధంగా ఈ స్థానికులు కూడా కొంతమంది ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఎలా చూడాలేంటి? చూస్తూ ఉంటే గత 3 రోజులుగా ఎడతెరపు లేకుండా వర్షాలు అయితే కురుస్తున్నాయి. ఈరోజు చూసుకుంటే మార్నింగ్ అంతా కూడా తెరిపించినప్పటికీ కూడా సాయంకాల వేళలో విపరీతమైన వర్షం పడినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీని అంతా ఎలా చూడాలేంటి? ఇది చాలా ఇబ్బందికరంగా ఉంది. ఎందుకంటే ఇక్కడ ఈ ప్రాంతంలో ఇక్కడ ఉడా కాలనీ కానీ ఇక్కడ ఉన్న అల్కానంద కాలనీ వాసులు ఈ పోలీస్ బ్యారెక్స్ గవర్నమెంట్ హాస్పిటల్ ముందు గుండా వెళ్ళవలసిన పరిస్థితి. ఈ రోడ్లన్నీ కూడా లోతట్టు అవటం వల్ల నీరు నిలిచిపోతుంది. మరి 3 రోజులుగా వర్షం కురుస్తుంది. అదేవిధంగా హాస్పిటల్ లోపల కూడా రోడ్లు కూడా అన్నీ కూడా మునిగిపోయి ఉన్నాయి. అలాగే కలెక్టర్ ఆఫీస్ కూడా అలాగే మునిగిపోయింది. కలెక్టర్ కార్యాలయం కూడా లోతట్టు ప్రాంతం అవటం వల్ల మునిగిపోయింది. దీనిపైన అధికారులు చొరవ చూపించాలి. ఇప్పటికే పైడితల్లమ్మ ఉత్సవాలు రేపు 6, 7 తారీఖుల్లో జరుగుతున్నాయి. ఈ సందర్భంగా మరి వివిధ ప్రాంతాల నుంచి విజయనగరం వచ్చేవారు. విజయనగరం దుస్థితి ఇలా ఉందా అని అనిపించుకోకుండా అధికారులు దీనిపైన చొరవ చూపించి దీన్ని అంటే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని కోరుతున్నాను. చూసాం కదా, ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి అధికారులు అలాగే ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు కూడా ఒకటే చెప్పుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఈ మధ్యకాలంలో ఒకవైపు విజయనగరం ఉత్సవం ఒకవైపు జరుగుతుంది, మరోవైపు చూసుకుంటే విజయనగరం సంబంధించినటువంటి పెద్ద పండగగా చెప్పుకున్నటువంటి పైడితల్లమ్మ సిరిమాన ఉత్సవాలు కూడా మరోవైపు అంగరంగ వైభవంగా జరగడానికి అంతా ప్లాన్ అంతా సర్వసిద్ధం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుందని. ఇప్పటికే చూసుకుంటే నగరంలో పలు ప్రాంతాలు కూడా పూర్తిగా నీటమయం అయినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. పూర్తిగా జలదిగ్బంధం అయినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఆ లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి డ్రైనేజీ వ్యవస్థ కావచ్చు, అలాగే ఇరుగ్గా ఉన్నటువంటి ప్రాంతాలన్నీ కూడా ఎక్కడెక్కడే అక్రమ కట్టడాలకు గురవడంతో పూర్తిగా అంతా కూడా నీరంతా స్తంభించిపోతుందంటూ కూడా స్థానికులు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా ముఖ్యంగా మనం చూసుకుంటే ఉమ్మడి విజయనగరం జిల్లా సంబంధించి కోస్తాంధ్రలో అధికంగా వర్షాలు కురవడంతో పూర్తిగా ఈరోజు అన్ని ప్రాంతాల్లో కూడా తీవ్ర అవస్థలు పడుతున్న నేపథ్యం కూడా కనిపిస్తూ ఉన్నది. అయితే ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే గడిచిన 24 గంటలలో కురిసినటువంటి వర్షాల కారణంగా ఆయా ప్రాంతాలకు సంబంధించిన రైతులందరినీ కూడా ఇప్పటికే క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి అక్కడ పరిస్థితులన్నిటిని కూడా పరిశీలనకి అయితే మాత్రం వైపు అధికారులు కూడా క్షేత్రస్థాయిలో వెళ్తున్న నేపథ్యం కూడా కనిపిస్తూ ఉన్నది. అయితే ఈ నష్టం ఎంత మేర జరుగుతుంది, ఏం జరుగుతుంది అనేది కూడా ఒకవైపు అంచనాలు అయితే వేస్తున్నారు. దీని పట్ల ఇప్పటికే జిల్లా మంత్రిగా ఉన్నటువంటి కొండపల్లి శ్రీనివాస్ కూడా ఒకవైపు అయితే చెప్పుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఆయా ప్రాంతాల్లో ఎటువంటి నష్టం జరిగింది, దానికి ఎంత మేర నష్టం జరిగింది, ఇదంతా ప్రభుత్వాన్ని దృష్టికి తీసుకుని వెళ్తారు. రానున్న రోజుల్లో వీళ్ళందరికీ కూడా నష్టపరిహారం కూడా చెల్లించే బాధ్యత మీరు తీసుకుంటామంటూ కూడా మరోవైపు చెప్పుకోవాల్సిన పరిస్థితులు కూడా కనిపించాయి. ప్రస్తుతం ఇది చూసుకుంటే ఓవరాల్గా ఉమ్మడి విజయనగరం జిల్లాలో ఉన్నటువంటి తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ నాయుడుతో రాజేష్, RTV విజయనగరం నుంచి. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.